సో, గతంలో మనము ఈ వార్తను ప్రచురించినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. తమకు తోచినంత సాయం చేశారు. అయితే ఒక బల్క్ అమౌంట్ ఏదో ఒకలాగా అరేంజ్ చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే సేవ్ పునర్విక హ్యాష్‌ట్యాగ్‌తో వచ్చిన అమౌంట్ ఉందో, కాకినాడ ప్రసాద్ పేజ్ నుంచి ఒక 50,000, మామా బ్రో ఈ పేజ్ నుంచి ఒక 1,50,000 మొత్తం రూ. 2,00,000 ఈరోజు సూర్యనారాయణకైతే అందించడం జరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా తన ఫ్రెండ్ ఎవరైతే రమేష్ గారు ఉన్నారో ఆయనే ఇదంతా కూడా ఫాలో అప్ చేస్తున్నారు. రమేష్ గారు, గతంలో చూసిన దానికంటే ఇప్పుడు ఆయన కాస్త బెటర్ గానే అనిపిస్తూ ఉన్నారు. ఆర్థికంగా అయితే చాలా బెటర్ మేడం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఏంటి ఇతని పరిస్థితి ఏంటి, ఫ్యామిలీ పరిస్థితి, పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పి అందరూ అనేక విధాలుగా చాలా బాధపడ్డామండి. కాకపోతే ఏంటంటే ఇంత ఇదిగా హెల్ప్ అనేది జరుగుతుందని అసలు ఊహించలేదు. ఈ హెల్ప్ అనేది కూడా ఏ విధంగా జరిగిందంటే, మా ఫ్రెండ్ రేపూరు ఉమ్మడి శ్రీనివాస్ అనే ఒక ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారండి. ఆయన నేను సంప్రదించడంతో సరే నేను ఆయన 10 నిమిషాలు కూర్చొని ఆలోచించి ఒక నిర్ణయం నేను తీసుకుంటున్నాను. నేను ఆ విధంగా చాలా హెల్ప్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నానని చెప్పి సుమన్ టీవీని పంపడం జరిగిందండి. సుమన్ టీవీ వచ్చింది ఏ క్షణం అయితే అడుగు పెట్టిందో అప్పటి నుంచి కూడా ఈ క్షణం వరకు కూడా తనకి హెల్ప్ జరుగుతూనే ఉందండి. ఈ హెల్ప్ జరగడంతో కేవలం ఏంటంటే తనకున్న బాధ అనేది కొంచెం తగ్గిందండి ఆర్థికంగా. ఏంటంటే ఇంత ఇంత హెల్ప్ అనేది జరుగుతుందని ఊహించలేదు. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. అందరూ కూడా బాగా రెస్పాండ్ అయ్యారండి. ఇక్కడే కాకుండా విదేశాల నుంచి, కువైట్ నుంచి, మస్కట్ నుంచి కూడా మన సుమన్ టీవీ ఒక న్యూస్ చూసి వాళ్ళు కూడా అక్కడి నుంచి కొంచెం అమౌంట్ మన ఇండియా నుంచి కాకుండా గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా అమౌంట్ పంపించడం జరుగుతుందండి. సో కాకినాడ ప్రసాద్ పేజ్ నుంచి 50,000 అందించాము. అలాగే మామా బ్రో వీళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్లో 1,50,000 అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందండి. ఏమండి, మీరు వీడియో చూసిన తర్వాత రెస్పాండ్ అయ్యారు. నిజంగా ఆయన అడగగానే కూడా మీ వంతు సాయం అంటే మీ చేతిలో డబ్బులు పెట్టకపోయినా మీరు కలెక్ట్ చేసిన అమౌంట్లో, పునర్విక అమౌంట్లో వీళ్ళకి సాయం చేస్తున్నారు. ఏం చెప్తారండి? అని ఈ హెల్ప్ అంతా స్టార్టింగ్ అవ్వడం కారణం పునర్విక అన్న పాప అండి. నిజంగా అమ్మాయికి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కలిపి ఇలాగ ఒక 10 crores వరకు కలెక్ట్ చేయడం, తర్వాత గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అయ్యి ఒక 6 crores వరకు వాళ్ళు సహాయం చేశారు. సో ఇంకా చాలా మంది దగ్గర అంటే ఒకసారి సడన్గా స్టాప్ అవగానే ఈ అమౌంట్లన్నీ కూడా నిజంగా ఆ పాప వల్ల ఎంతమందికి హెల్ప్ అవుతుంది అనేది చాలా హ్యాపీ అండి. దానిలో భాగంగా కాకినాడలో నా ఫ్రెండ్ సర్కిల్లో నేను కలెక్ట్ చేసిన అమౌంట్, అలాగే కొంతమంది కలెక్ట్ చేసిన అమౌంట్ ఎవరికి ఇవ్వాలో తెలియని ఉన్నారు. వాళ్ళు ఒక అంటే బడ్జెట్ వీల్స్ నుంచి ఒక 40,000 చిల్లరే, 30,000 చిల్లరే, అలాగే మన చిన్న కొడుకు పేరు నుంచి అనే వాళ్ళు ఒక 40,000 చిల్లరే, ఇలాగ మన యూకే నుంచి ఒక సాంస్క్రిట్ రెస్టారెంట్ అని ఉంటుందండి, ఆయన ఒక 30,000, హస్కోట్ నుంచి ఒక 7,000, ఇలా మొత్తం అన్నీ కలిపి 2,48,000 ఒక 100 వరకు వచ్చింది. రిమైనింగ్ ఇంకా రౌండ్ ఫిగర్ చేసి ఇద్దామని చెప్పేసి మేము మా ఎస్విఎస్ తమ్ముళ్ళ రెస్టారెంట్ నుంచి ఒక 3,000 అలాగే వేసి ఎస్ఎంఏ పేషెంట్ తాలూకు వాళ్ళకి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చామండి. తర్వాత ఈ ఫ్యామిలీ కూడా పరిస్థితి బాగాలేని మన సూర్య గారు చెప్తే రిమైనింగ్ అమౌంట్ ఇక్కడ ఇద్దామండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. కానీ వెరీ హ్యాపీ. ఇంత నీడ్ ఉన్న వాళ్ళకి అంత ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా పునర్విక పాప నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒక గుడ్ న్యూస్ వినిపిస్తే చాలా హ్యాపీ ఉన్నది. కూడా మీ చేతితోనే ఆ అమౌంట్ని కూడా ఆయనకి అందించాను. మనం వార్త ప్రచురించిన తర్వాత నిజంగా ఒక మనిషి యాక్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అందులో ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రాణం కోల్పోయిన తర్వాత ఫ్యామిలీ పడే బాధ కంటే నిజంగా కుటుంబ పెద్ద మంచాన పడి మంచం మీద లేవలేని పరిస్థితుల్లో ఉంటే అది వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. ఆ బాధ జీవితాంతం ఉంటుంది. కానీ ఆ బాధను దూరం చేయడం మనమైతే శాశ్వతంగా దూరం చేయలేం, కానీ మన చేతనంత సహాయం చేస్తే కనుక వాళ్ళ ఫ్యామిలీ అయితే గెట్ ఇన్ అవుతుందనే చెప్పుకోవాలి. సో సూర్యనారాయణ గారు గతంతో చూస్తే చాలా బెటర్గా అనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం మంచం మీద ఉన్నామంటే మన మైండ్ సెట్ని చాలా చాలా మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మీరు ఆడుతూ పాడుతూ తిరిగిన దానికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం మన మనసుని కాస్త కంట్రోల్ చేసుకొని మన ఫ్యామిలీ కోసం ధైర్యంగా ఉండాలి. మాకు చేతనైనంత సాయం, అంటే అది నా చేతి నుంచి పెట్టట్లేదు, నా జేబులోంచి ఇవ్వట్లేదు, నా నోటి మాట ద్వారా ఎవరైనా సాయం చేస్తారంటే అది మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే ఏం చెప్తారు? హెల్ప్ చేస్తున్నారు సార్. నేను మన వీడియో వచ్చిన కాడ నుంచి చాలామంది ఫోన్లు చేసి హెల్ప్ చేస్తున్నారండి. కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు, కొంచెం ధైర్యం కూడా చెప్తున్నారండి. ఏమోదమ్మా కంగారు పడకు, నువ్వు ధైర్యంగా ఉంటేనే కొంచెం తగ్గుతుంది అని చాలామంది చెప్తున్నారు. ఆ ధైర్యం కొంచెం నాకు ధైర్యం అవుతుందండి.
మీరు కూడా ఏంటంటే కాస్త లేచి కూర్చునే స్టేజ్కి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాగే ఉండిపోకుండా మీ ఫ్యామిలీ కోసం మీరు ధైర్యంగా ఉండాలి అండి. నమస్తే అండి. మా ఆయన గారి పేరు సూర్యనారాయణ, నా పేరు ఝాన్సీ అండి. మా ఆయనకి జనవరి 7వ తారీఖున పడిపోవడం జరిగిందండి. కిందన కూలి పనికి తునికి వెళ్ళారండి. తుని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ప్రమాదవశాత్తు కిందన పడిపోవడం జరిగిందండి. దానివల్ల వెన్నుపూస ఇదే అయిపోయింది. కాళ్ళలో స్పర్శ అది లేదండి. డాక్టర్ గారు 90% లేదమ్మా అని చెప్పేశారండి. చెప్పడం వల్ల నేను ఇలాగా ఆర్థిక సహాయం కోసం అందరినీ సుమన్ టీవీ వాళ్ళని చేయడం జరిగింది, అడగడం జరిగింది. కొంచెం పోషణకి ఈయన వైద్య సహాయానికి హెల్ప్ చేశారు సార్. వీళ్ళందరూ పునర్విక ద్వారా వచ్చిన అమౌంట్, సుమన్ టీవీ వాళ్ళు చేసిన వీడియో వల్ల మాకు కొంచెం ఆర్థిక సాయం అయితే బాగా జరిగింది సార్. ఇది వరకు మీద ఈయన ఇప్పుడు కొంచెం మెరుగవుతున్నారు సార్. కొంచెం ఎవరైనా ఉంటే ఇంకొంచెం హెల్ప్ చేస్తారని మా కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో చూసారు కదండి, ఈ రోజు అయితే గనక ఈ ఇన్స్టా పేజెస్ కలెక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో దాని నుంచి 2 లక్షల రూపాయలు సూర్యనారాయణ గారికి అయితే సాయం అందుతూ ఉంది. ఇంకా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే గనక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నేను వీడియో మీద స్క్రోల్ చేస్తాను. కింద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్ కి వాళ్ళ కాంటాక్ట్ అయ్యి మీరు అమౌంట్ అనేది వాళ్ళకే డైరెక్ట్ గా ఇవ్వచ్చు. సో ఇలాంటి వాటికి స్పందించే గుణం చాలా మందికి ఉంటుందని సేవ్ పునర్విక #ఏ నిరూపించింది. సో దీనికి కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.